Good morning, students. In this video we are going to learn the last topic of electric and magnetic field, which is Hall effect. So ఈ వీడియోలో మనం విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు అనే చాప్టర్లో చివరి టాపిక్ హాల్ ఫలితం గురించి నేర్చుకుంటాం. సో దీన్ని 1879లో ఈహెచ్ హాల్ అనే అతను దీన్ని డిస్కవర్ చేశాడు. అతని ప్రకారం అతను డిస్కవర్ చేసిన దాన్ని అతని పేరు మీద దాన్ని హాల్ ఎఫెక్ట్ అంటాము. దాని స్టేట్మెంట్ ఏంటి అంటే, when magnetic field is applied perpendicular to the current carrying conductor, then potential difference is developed on opposite sides of the conductor. ఈహెచ్ హాల్ అనే అతను 1879లో హాల్ ఫలితంని కనుగొన్నాడు. సో అతని పేరు మీద హాల్ ఫలితం అని అంటారు. సో దాని నిర్వచనం ఏంటంటే, విద్యుత్ ప్రవహిస్తున్న వాహకానికి లంబ దిశలో అయస్కాంత క్షేత్రాన్ని కలుగజేస్తే దాని ఎదుటి భుజాల వైపు పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. సో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక పర్పెండిక్యులర్గా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుని అప్లై చేసినట్లయితే కనుక ఆ కండక్టర్ యొక్క ఆపోజిట్ సైడ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనేది హాల్ ఎఫెక్ట్. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే, ఒక థిక్ మెటల్ స్ట్రిప్ తీసుకున్నాం. ఒక థిక్ మెటల్ స్ట్రిప్ తీసుకున్నాం. దాని లెంత్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు పెట్టాం. ఇది ఎక్స్ యాక్సిస్. ఒక థిక్ మెటల్ స్ట్రిప్, దాని లెంత్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు పెట్టాం. అలాగే ఎక్స్ యాక్సిస్ గుండా మనం ఐ కరెంట్ ఫ్లో చేస్తున్నాము. సో ఇలా ఫ్లో చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ అంటే ఏంటి? వై యాక్సిస్. వై యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇందులో ఈ స్ట్రిప్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ మీద, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఆ ఛార్జ్ క్యారియర్స్ మీద ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ ఎక్స్కి వైకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి తెలుస్తుంది. సో ఏం చేసాము? ఒక థిక్ మెటల్ స్ట్రిప్ తీసుకున్నాం. దాని లెంత్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు పెట్టాం. దాంట్లో ఐ కరెంట్ ఫ్లో చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సిస్ గుండా మనం ఐ కరెంట్ ఫ్లో చేస్తే ఆ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ అంటే వై యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవడం వల్ల ఆ స్ట్రిప్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ మీద ఈ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ మీద ఒక ఫోర్స్ అనేది ఆ ఛార్జ్ క్యారియర్స్ మీద డెవలప్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి వస్తుంది. ఏం చేసాము అంటే, ఒక అధిక మందం కలిగిన ఒక మెటల్ స్ట్రిప్ని తీసుకున్నాము. దాని పొడవుని ఎక్స్ అక్షం వెంబడి పెట్టాము. దాంట్లో ఎక్స్ అక్షం వెంబడి ఐ విద్యుత్ ప్రవహింపచేస్తున్నాము. ఎక్స్ అక్షం వెంబడి ఐ విద్యుత్ ప్రవహింపచేస్తున్నాం కాబట్టి ఎక్స్కి లంబంగా ఉన్న దిశలో అంటే వై దిశలో మనకి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం వల్ల మనం తీసుకున్న ఈ స్ట్రిప్లో ఉన్న ఆవేశిత కణాల మీద అయస్కాంత బలం అనేది పనిచేస్తుంది. ఎలా అంటే, ఈ ఎక్స్కి వైకి లంబంగా ఉన్న దిశలో అంటే జెడ్ దిశలో మనకి అయస్కాంత బలం అనేది పనిచేస్తుంది. ఆ బలం యొక్క దిశ అనేది మనకి ఫ్లెమింగ్స్ ఎడమ చేతి నియమం నుంచి వస్తుంది. అదేంటి? స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సచ్ దట్ థంబ్, ఫోర్ ఫింగర్, సెంట్రల్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్ మూడు ఎట్లా ఉండాలి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండేటట్టు స్ట్రెచ్ చేసినట్లయితే మనకి సెంట్రల్ ఫింగర్ కనుక కరెంట్ డైరెక్షన్ చూపిస్తే కనుక ఫోర్ ఫింగర్ ఏమో ఫీల్డ్ డైరెక్షను, థంబ్ ఏమో మనకి ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తుంది. ఫ్లెమింగ్స్ ఎడమ చేతి నియమం ప్రకారం ఏంటి అంటే, మధ్యవేలు, చూపుడు వేలు,
మరియు బొటనవేలు ఒకదానికొకటి లంబంగా పెట్టినప్పుడు మనకి మధ్య వేలేమో విద్యుత్ ప్రవాహం దిశ, చూపుడు వేలేమో క్షేత్ర దిశ, అలాగే బొటనవేలేమో బలం దిశ తెలియజేస్తుంది. సో దీని ప్రకారం మనకి ఇక్కడ ఈ యాక్సిస్లో మనం కరెంటు ఈ కండక్టర్ని ఎక్స్ యాక్సిస్కి దాని లెంత్ ఉండేటట్టు, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉండేటట్టు ఈ కండక్టర్ యొక్క లెంత్ మనం పెట్టాం. అందులో ఐ కరెంట్ ఫ్లో చేస్తున్నాం. సో ఇది ఐకి అంటే ఎక్స్ యాక్సిస్కి పర్పెండికులర్గా ఉన్న వై యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయితే కనుక ఈ ఫీల్డ్ వల్ల ఈ ఛార్జ్ క్యారియర్స్ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఆ ఫోర్స్ ఈ రెండిట్ల యాక్సిస్కి ఎలా ఉంటుంది, పర్పెండికులర్గా ఉంటుంది. అండ్ దీని డైరెక్షన్ మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి దాని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే జెడ్ డైరెక్షన్లో ఉంటుందంటే ఎక్స్కి వైకి పర్పెండికులర్గా ఉంటుందని చెప్పి మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి తెలిసింది. ఇప్పుడు మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ కనుక ఎలక్ట్రాన్లు అయితే కనుక, ఇందులో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్లు అయితే కనుక అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, నెగిటివ్ ఛార్జ్ అంతా అప్పర్ వైపు అంటే ఈ ప్లేట్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ కనుక ఎలక్ట్రాన్స్ అని అనుకుంటే కనుక ఈ ప్లేట్ పైకి ఎలక్ట్రాన్లు డ్రిఫ్ట్ అవుతాయి. డ్రిఫ్ట్ అయ్యి పైకి వెళ్ళి అక్యూములేట్ అవుతాయి, అంటే అక్కడికి వెళ్ళి ఉంటాయి. సో ఇండక్షన్ వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ పైకి వెళ్ళిందో అంతే అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అనేది కిందకి డ్రిఫ్ట్ అవుతుంది. దీన్ని డ్రిఫ్టింగ్ అంటారు. పైకి ఎంత అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిందో కింద కూడా అంతే అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో అప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దీని ఆపోజిట్ ఫేసెస్ మీద మనకి హాల్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని ఈహెచ్ అంటున్నాం. ఇక్కడ ఏం చేసాము, ఒక మెటల్ స్ట్రిప్ తీసుకున్నాము, దాని లెంత్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు తీసుకున్నాము, దాంట్లో ఐ కరెంట్ ఫ్లో అయ్యేటట్టు చేస్తాము. సో ఐ కరెంట్ ఫ్లో చేసి ఐ డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఇచ్చాము కాబట్టి దానికి పర్పెండికులర్ యాక్సిస్ అంటే వై యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇందులో ఉండే ఛార్జ్ క్యారియర్స్కి ఒక ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ ఈ రెండిట్లకి పర్పెండికులర్గా ఉన్న డైరెక్షన్ అంటే జెడ్ డైరెక్షన్లో ఫోర్స్ ఏర్పడుతుంది అనేది మనకి ఆ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి తెలిసింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ కనుక ఎలక్ట్రాన్స్ అయితే కనుక, సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అంతా ఏమవుతుంది, అప్పర్ ప్లేట్ వైపు వెళ్ళి డ్రిఫ్ట్ అవుతాయి. అంటే ఇందులో ఉన్న నెగిటివ్ ఛార్జ్ అంతా పై ప్లేట్కి వెళ్ళి అక్యూములేట్ అవుతాయి, అక్కడ ఉంటాయి. సో ఎంత అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ పైకి వెళ్ళిందో అంతే అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ లోవర్ ప్లేట్ వైపు డ్రిఫ్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల అక్కడ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా ఆపోజిట్ ఫేసెస్ మీద మనకి హాల్ పొటెన్షియల్ అని డెవలప్ అవుతుంది, అది VH. ఈ ప్రాసెస్, ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు. ఈక్విలిబ్రియం పొజిషన్లో ఏమవుతుంది, ఆ చార్జ్డ్ పార్టికల్ మీద, ఆ చార్జ్ క్యారియర్స్ మీద డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫోర్సు అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సు రెండు ఈక్వల్ అయ్యేంత వరకు. అప్పుడు ఈక్విలిబ్రియం రీచ్ అయ్యేటప్పటికి ఆ రెండు ఫోర్సెస్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతుంది. అంటే టోటల్ ఫోర్స్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో మనం హాల్ కోఎఫిషియంట్ని డిరైవ్ చేస్తానికి ఫస్ట్ ఆ చార్జ్ క్యారియర్స్ మీద డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం కదా, QV×B దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే కనుక QVB. కానీ ఇక్కడ VD ఎందుకు తీసుకున్నాము అంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ కదా, ఈ డ్రిఫ్టింగ్ ప్రాసెస్లో దానికి కొంత వెలాసిటీ ఉంటుంది కాబట్టి VD అనేది డ్రిఫ్ట్ వెలాసిటీ అవుతుంది. సో ఈ వాల్యూని మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. సో దాని మీద ఆ ఛార్జ్ క్యారియర్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా డెవలప్ అవుతుంది కదా, F=EQ0లో ఇక్కడ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి EHQ అయింది. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఈక్విలిబ్రియం రీచ్ అయినప్పుడు, ఈక్విలిబ్రియం ఎప్పుడు రీచ్ అవుతుంది, ఈ రెండు ఫోర్స్లు ఈక్వల్ అయినప్పుడు ఆ ప్రాసెస్ ఆఫ్ డ్రిఫ్టింగ్ అనేది ఆగిపోతుంది. అంటే పైకి నెగిటివ్ ఛార్జ్ కింద పాజిటివ్ ఛార్జ్ వస్తుందని మనం డ్రిఫ్టింగ్ అనుకుంటున్నాం కదా.
ఆ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే ఈక్విలిబ్రియం పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది. ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ ఎప్పుడు రీచ్ అవుతుంది? ఆ ఛార్జ్ క్యారియర్ మీద ఉన్న ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు, అంటే టోటల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఏమవుతుందంటే 0 అవుతుందంటే F1 + F2 వాల్యూ 0 అవుతుందంటే F1 + F2 0 అంటే F1 వాల్యూ F2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, BQVD + EHQ or BQVD is equal to minus EHQ or EH is equal to Q క్యాన్సిల్ అయిపోతే minus B into VD. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ కరెంట్ డెన్సిటీకి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్య ఉన్న రిలేషన్ VD ఈజ్ ఈక్వల్ టు J/NQ. J అనేదాన్ని కరెంట్ డెన్సిటీ అనుకుంటున్నాం, కరెంట్ పర్ ఏరియా. అండ్ NQ, Q అనే ఛార్జ్ మనకు తెలుసు కదా. N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ మనం తీసుకునే స్ట్రిప్ యొక్క యూనిట్ వాల్యూమ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయనేది N. సో కరెంట్ డెన్సిటీకి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్య ఉన్న రిలేషన్. ఇప్పుడు ఈ 4ని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందాక ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? EH is equal to minus BVD. EH is equal to minus BVD. EH is equal to minus BVD. సో ఇక్కడ మనకి VD వాల్యూ వచ్చింది కదా, ఆ VD వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే EH వాల్యూ ఏమవుతుంది? EH is equal to minus BJ/NQ. మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ అయితే కనుక, ఎలక్ట్రాన్స్ అయితే కనుక, మనం తీసుకున్న ఛార్జ్ క్యారియర్స్ ఆవేశిత కణాలు అనేవి ఎలక్ట్రాన్లు అయితే కనుక, అప్పుడు ఈ మైనస్ సైన్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అయిపోయి EH is equal to BJ/NQ. సో ఇప్పుడు హాల్ వోల్టేజ్కి అండ్ హాల్ VH అనేది హాల్ వోల్టేజ్ అనుకుంటే కనుక, EH అనేది హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే కనుక, ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి? EH is equal to VH/D. D అనేది ఏంటి? మనం తీసుకున్న బార్ యొక్క విత్ ఆర్ మెటల్ స్ట్రిప్ యొక్క విత్. ఇప్పుడు మనం ఇందులో B అనేది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ గాస్ మీటర్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. J అంటే కరెంట్ డెన్సిటీ వాల్యూ ఎలా తెలుస్తుంది? Iని యామ్మీటర్తో కొలిస్తే మనం తీసుకున్న స్ట్రిప్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా తెలిస్తే కనుక మనం J క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే N అనేది ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అలాగే అంత ఛార్జ్ అనేది తెలిస్తే కనుక EH క్యాలిక్యులేట్ చేస్తాం. సో EH క్యాలిక్యులేట్ చేసి కరెంట్ డెన్సిటీ Jని B గాస్ మీటర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి EH/JB అంటే ఈ వాల్యూని ఇది తీసుకెళ్తే కనుక EH/JB ఈజ్ ఈక్వల్ టు 1/NQ, విచ్ ఈజ్ నథింగ్ బట్ హాల్ కోఎఫిషియంట్. సో హాల్ కోఎఫిషియంట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఈజ్ రేషియో ఆఫ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ నోన్ యాజ్ హాల్ కోఎఫిషియంట్. ఏం చేసాము? ఒక అధిక మందం కలిగిన ఒక స్ట్రిప్ తీసుకున్నాము. దాని యొక్క పొడవు x అక్షం వెంబడి పెట్టాము. దాంట్లో x అక్షం వెంబడి I విద్యుత్ ప్రవహిస్తుంది అనుకుంటున్నాము. I విద్యుత్ అనేది x అక్షం వెంబడి ప్రవహిస్తుంది కాబట్టి దానికి లంబంగా ఉన్న దిశలో అంటే y దిశలో మనకి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అయస్కాంత క్షేత్రం ఏర్పడడం వల్ల మనం తీసుకున్న ఈ స్ట్రిప్లో ఉన్న ఆవేశిత కణాల మీద మనకి అయస్కాంత క్షేత్రం పనిచేయడం వల్ల, అంటే y దిశలో అయస్కాంత క్షేత్రం పనిచేయడం వల్ల మనకి ఈ రెండిట్లో అంటే ఒక అయస్కాంత బలం అనేది ఏర్పడుతుంది ఆ కణం మీద. ఈ అయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంత బలం అనేది ఏర్పడుతుంది. ఆ బలం అనేది ఈ రెండిట్లకి అంటే x దిశకి y దిశకి లంబ దిశలో అంటే z అక్షం మీద దాని దిశ z అక్షం అంటే ఆ అయస్కాంత బలం అనేది z దిశలో ఏర్పడుతుంది. దాని యొక్క
దిశ మనకి ఫ్లెమింగ్స్ ఎడమ చేతి నియమం నుంచి తెలిసింది. సో అది y దిశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ వాహకం లోపల మనం తీసుకున్న ఆవేశిత కణాలు కనుక ఎలక్ట్రాన్లు అయితే కనుక ఏమవుతుంది అంటే రుణావేశం అంతా పైన ప్లేట్ వైపు వెళ్ళి అక్కడ చేరుతుంది. అలాగే ఎంత రుణావేశం పైకి వెళ్ళిందో అంతే ధనావేశం అనేది కిందకి డ్రిఫ్ట్ అవుతుంది. అలా డ్రిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, హాల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. అలాగే దాని వాహకానికి ఎదుటి భుజాల మీద హాల్ పొటెన్షియల్ అనేది ఏర్పడుతుంది. సో మనం అయస్కాంత క్షేత్రాన్ని కనుక లంబ దిశలో ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాన్ని తీసుకుని అయస్కాంత క్షేత్రాన్ని లంబ దిశలో కనుక అప్లై చేస్తే కలగ చేస్తే దానికి ఎదుటి భుజాల మీద మనకి పొటెన్షియల్ భేదం అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎలక్ట్రాన్లు కనుక తీసుకున్నట్లయితే మనకి నెగిటివ్ ఛార్జ్ అంతా పైకి పాజిటివ్ ఛార్జ్ అంతా కిందకి డ్రిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నాం కదా. ఈ ప్రక్రియ ఎంతవరకు పైకి పైకి ధనావేశము కిందకి పైకి రుణావేశము కిందకి ధనావేశము ఎప్పటి వరకు వెళ్తుంది అంటే కనుక దీని మీద ఈ బలం అనేది సమతా స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఆవేశిత కణం మీద విద్యుత్ బలము మరియు అయస్కాంత బలము రెండు సమానమైనప్పుడు అక్కడ సమతా స్థితి ఏర్పడుతుంది. అప్పుడు మొత్తం బలం అనేది శూన్యమవుతుంది. సో దాని మీద ఆవేశిత కణం మీద పనిచేసే అయస్కాంత బలం విలువ ఇది, అలాగే విద్యుత్ బలం ఇది. రెండు బలాలు సమతా స్థితిలో ఉన్నప్పుడు 0 అవుతాయి. దాన్ని బంధులో ప్రతిక్షేపిస్తే మనకి ఈహెచ్ విలువ -BVD అయింది. ఇప్పుడు కరెంట్ డెన్సిటీ విద్యుత్ సాంద్రతకి మరియు డ్రిఫ్ట్ వేగానికి మధ్యనున్న సంబంధం ఇది. J అనేది విద్యుత్ సాంద్రత అంటే విద్యుత్ ప్రవాహానికి ప్రమాణ వైశాల్యానికి గల విద్యుత్ ప్రవాహాన్ని విద్యుత్ సాంద్రత అంటాం. అలాగే ఇక్కడ N అనేది ఒక ప్రమాణ ఘనపరిమాణానికి గల అణువుల సంఖ్యని N అంటున్నాము. Q అనేది ఆవేశం, ఇది VD అనేది డ్రిఫ్ట్ వేగం. సో ఇప్పుడు దీన్ని EH -BVD ఇందులో ప్రతిక్షేపిస్తున్నాం. థర్డ్ ఈక్వేషన్ ఇది. సో VD ప్లేస్లో J/N³ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి రుణావేశం ఉంది కదా, మనం తీసుకున్న ఆవేశిత కణాలు కనుక ఎలక్ట్రాన్లు అయితే కనుక దానికి రుణావేశం ఉంటుంది కాబట్టి హాల్ విద్యుత్ క్షేత్రం విలువ ఎంత ఉంటుందంటే BJ/N³. ఇప్పుడు హాల్ విద్యుత్ క్షేత్రానికి మరియు హాల్ పొటెన్షియల్కి మధ్యనున్న భేదం ఎంత అంటే EH VH/D. D అంటే మనం తీసుకున్న ఆ బార్ యొక్క మందం. ఇప్పుడు ఈ సమీకరణంలో J అనేది అంటే విద్యుత్ సాంద్రత అనేది మనకి ఎలా తెలుస్తుంది, దాని యొక్క వైశాల్యం తెలిసి యామ్మీటర్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కుంటే కనుక J తెలుస్తుంది. అలాగే Bని గాస్ మీటర్ ఉపయోగించి కనుక్కుంటాం. అలాగే NQ తెలిస్తే కనుక ఆటోమేటిక్గా మనకి EH తెలుస్తుంది. సో దాని నుంచి EH వాల్యూ JB తెలిస్తే అంటే దీన్ని BJని ఇటు తీసుకొస్తే EH/JB వాల్యూ ఎంత అవుతుంది, 1/NQ. దీన్నే హాల్ గుణకము అంటాం. దాన్ని RH సూచిస్తాం. దాన్ని ఎలా నిర్వచిస్తాము అంటే దేనికి హాల్ విద్యుత్ క్షేత్రానికి మరియు ఈ లంబం ఏంటది విద్యుత్ సాంద్రత మరియు అయస్కాంత క్షేత్రం యొక్క లంబానికి గల నిష్పత్తిని మనం హాల్ కోఎఫిషియంట్ అంటాం. ఈ దేనికి హాల్ విద్యుత్ క్షేత్రానికి మరియు సాంద్రత మరి అయస్కాంత క్షేత్రం యొక్క లబ్ధం ఈ రెండింటి యొక్క నిష్పత్తిని మనం హాల్ గుణకము అంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్. సో ఈ హాల్ ఎఫెక్ట్ నుంచి మనం దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఆ కండక్టర్లో ఉన్న చార్జ్ క్యారియర్స్ యొక్క సైన్ అనేది మనకి తెలుస్తుంది. అదే ఆవేశిత కణాల యొక్క సంఖ్య మనకి తెలుస్తుంది. అలాగే డ్రిఫ్ట్ వెలాసిటీని మనం మెజర్ చేయొచ్చు, డ్రిఫ్ట్ వేగాన్ని కనుక్కోవచ్చు.
అలాగే మెటల్స్ యొక్క కండక్షన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మెటల్స్లోనూ సెమీ కండక్టర్స్లోను. లోహాలు అర్ధవాహకాల్లో విద్యుత్ వాహకత్వాన్ని తెలుసుకోవడానికి ఈ హాల్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఏంటి, ఎలక్ట్రికల్ కండక్టర్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ యొక్క సైన్ తెలుసుకోవడానికి మనకి హాల్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది. అలాగే డ్రిఫ్ట్, వెలాసిటీ కనుక్కోవడానికి, అలాగే మెటల్స్ అండ్ సెమీ కండక్టర్స్ యొక్క ఎలక్ట్రికల్ కండక్షన్ తెలుసుకోవడానికి మనకి హాల్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇది హాల్ ఎఫెక్ట్.